హలో, శివప్రసాద్ గారు రేపు ఎలక్షన్ జరుగుతుంది. మీరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎలా ఉంటుందని భావిస్తుంది ఈ ఎన్నికలు గతంలో భిన్నంగా మౌనాల్లో జరుగుతున్నాయని అనుకుంటున్నారు చాలా మంది ఆర్గనైజేషన్ హంగు ఆర్భాటంతో. మీరు ఎట్లా భావిస్తున్నారు? జయవాసవి. నా పేరు గుద్దెటి శివప్రసాద్. మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగం గారి తమ్ముడు గుద్దెటి వెంకటరమణ గారి అబ్బాయిని. రేపు జరగబోయే ఎలక్షన్స్లో నాది సీరియల్ నెంబర్ 2. సో మొదటగా ఆర్యవైశ్య సోదరులందరికీ నా నమస్కారం. మీరందరూ వచ్చి నాకు ఓటేసి నేను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. చాలా రోజుల తర్వాత మహబూబ్నగర్కి వచ్చి 35 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఏ సంఘంలోనూ ఇంత ఎలక్షన్ జరగలేదు. ఈసారి చాలా భిన్నంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని మాకు సేవ చేసే అవకాశాన్ని మీరందరూ కల్పించాలని కోరుతున్నాను. మీ ఎన్నికల మేనిఫెస్టో ఏముంది సార్? ఎన్నికల మేనిఫెస్టో అనేది పర్టికులర్గా అటు ఏం లేదు. ఉన్న 2-3 పాయింట్లు. ఒకటి ఏంటంటే అమ్మవారి సేవలో, ఆర్యవైశ్య సంఘం అంటే సేవాభావం, అమ్మవారి సేవలో ఉంటాము కాబట్టి అమ్మవారి పూజా కార్యక్రమాలు మరిన్ని చేసి పేద ఆర్యవైశ్యులకు, బిజినెస్ మెన్లకు కానీ విద్యార్థులకు కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళను ముందుకు నడిపించాలి. ప్లస్ ఆర్యవైశ్యులకు చాలామంది ఇప్పుడు అందరూ జాబ్ చేస్తూ మళ్ళీ రిటర్న్ వచ్చి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కొత్త వ్యాపారాలు పెట్టే అవకాశాన్ని వాళ్ళకు కోచింగ్ ఇచ్చి లేకపోతే మీటింగ్స్ పెట్టి మా లీడర్స్ చాలామంది ఉన్నారు. మాకు వాళ్ళందరితో ట్రైనింగ్ ఇప్పించి కొత్త వ్యాపారాల్లో వాళ్ళు భాగస్వామ్యం కావాలని ఆ ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నాం. అంటే ఎప్పుడు ఇంత హైప్ జరగలేదు ఎన్నికలనే ఉంది. ఇంత ప్రచారం, ఇంత ఆర్భాటం లేదనే ఎన్నికలు మీ కుల సంఘం పెద్దల్లో వినిపిస్తుంది. వాళ్ళకి ఎందుకు ఇంత ఆర్భాటం జరుగుతుందని అనుకుంటున్నారు? ఒకరిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధాలు అంటే వ్యక్తిగతంగా ఆలోచించి ముందుకెళ్తున్నారు కాబట్టి దాని నుంచి ఈసారి ఓటింగ్ అనివార్యమైంది. ఇంత పోటీగా ఉన్నది. అంటే ఇలాంటి తరహా ప్రచారాలు మంచివని భావిస్తున్నారా? ఎట్లా అనుకుంటున్నారు? సార్, చాలా మంచిది కాదు ఆలోచించడం. కానీ అది చెప్తున్నాం కదా, వ్యక్తిగతంగా పోయినందుకు ఒకరి మీద ఒకరు విమర్శలు ఇచ్చుకుంటూ ఇంత ప్రచారం అవుతుంది. ఇది మేము గెలిస్తే, అమ్మవారి దయ వచ్చి గెలిస్తే ఇలాంటివి ముందు కాకుండా ఫస్ట్ ప్రయత్నం మేము అదే చేస్తాము. ఎందుకంటే ఓటర్ లిస్ట్ చేస్తాము. ఇంత ఉండకూడదని మేము పెద్దలతో కూర్చోబెట్టి సమర్థించుకుంటాం. అంటే దాన్ని సమన్వయం చేస్తామని. గుద్దెటి శివప్రసాద్కి ప్రెసిడెంట్గా ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? సార్, మా వంశస్థులు గుద్దెటి రామలింగం కానీ గుద్దెటి వెంకటరమణ గారు కానీ సేవాభావంతో ముందుకెళ్తున్నాము. ఎవరిని అడిగిన సత్యసాయిలో కానీ ఇంకేది అడిగినా కూడా మేము ముందే ఉంటాం సేవకు, సర్వీస్ చేయడానికి సేవ. కాబట్టి నేను వాళ్ళ వారసుని కాబట్టి వాళ్ళ చూసి, మా మనస్తత్వాన్ని చూసి, మా వంశం గురించి తెలిసి ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ అదే విధంగా మాకు ఓటేయాలని కోరుతున్నాను. అంటే మీ దాంట్లో మహిళలకు ఓటు హక్కు లేకపోవడం ఏం లేదు. భారత రాజ్యాంగంలో అందరు సమానమే. కానీ ఈ విషయం వచ్చేసరికి మహిళలకు ఓటు లేదా? ఎందుకు ఇట్లా ఉంది? దానికి మాకు మహిళా సంఘం ఉంది కాబట్టి వాళ్ళకి సపరేట్ సంస్థ ఉంది కాబట్టి ఓటు వద్దు అనుకున్నాము. ప్లస్ మాకు ఓటర్ లిస్ట్ లేదు కాబట్టి మళ్ళీ అందరు కలిస్తే చాలా ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళకు సంఘం సపరేట్ సంఘం ఉంది కాబట్టి వద్దనుకున్నాము. మీరు అధ్యక్షుడిగా ఎన్నికైతే వచ్చే టర్మ్కు మహిళలకు ఓటు హక్కు కల్పించే ఆలోచన చేస్తారా? ఇంకా అది అందరు పెద్దలతో కూర్చొని, ఎందుకంటే సంఘం కాబట్టి నేను ఒక్కరి డిసిషన్ తీసుకొని రాదు కాబట్టి సంఘంతో అందరూ కూర్చొని చర్చించి వీలైతే అలాగే చేద్దాం సార్. చివరిగా చెప్పండి, రేపు జరగబోతున్న ఎలక్షన్స్లో ఆర్యవైశ్య సోదరులకు మీరు ఏమని విజ్ఞప్తి చేస్తారు? మనస్ఫూర్తిగా వచ్చి మీ మనస్ఫూర్తిలో ఎవరుంటే బాగుంటుంది అని ఓటేసి సంఘాన్ని ముందుకు నడిపించాలి. ఎందుకంటే మీరందరూ ఓటేసి గెలిపించి మీ సలహాలు సహకారం అందిస్తేనే సంఘం ముందుకు పోతుంది కాబట్టి మంచిగా ఆలోచించి ఓటేయవలసింది కోరుతున్నాను.